హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రుచికరమైన చేపల కూరను సులభమైన పద్ధతిలో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో మన వీడియోలో చూద్దాం. ముందుగా చేపలను తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని వాటిని కట్ చేసుకొని ఉప్పు వేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం. దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ సిద్ధం చేసుకుందాం. ముందుగా పొయ్యి మీద మట్టి కుండను పెట్టుకుని దానిలో తగినంత నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు దానిలో వేసుకుందాం. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఏంటంటే మట్టి కుండలో వంట చేసుకుంటే చాలా ఆరోగ్యం అండి. ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుసండి. మీరు కూడా మట్టి కుండలో ట్రై చేయండి, రుచి అద్భుతంగా వస్తుందండి. ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి. వేగిన తర్వాత మన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి మన వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి, పసుపు వేసుకోవాలండి, తగినంత కారం వేసుకోవాలండి. మీకు ఎక్కువగా కారం తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కారం వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చేసి మేము రోకల్లో నూరుతున్నామండి. ఇది కూడా ఒక రీజన్, టేస్ట్ రావడానికి ఈ పేస్ట్ కూడా మనం దీనిలో యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. ఫుల్గా మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. మన చేపల కూర రెడీ. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. నూనె ఇలా పైకి తేలుతూ ఉండాలండి. అంతే. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.